దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు తలమానికంగా శ్రీ సప్తనది సంగమేశ్వరం. స్వయంగా పాండవులే సంగమేశ్వరాన్ని నిర్మించారని ప్రసిద్ధి. ఏడాదిలో 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుడు కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత సంగమేశ్వరాలయమిది. ఇక్కడ స్నానమాచరించి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించాలని మహాభారతంలో ప్రస్తావన ఉంది. అయితే శ్రీశైలం డ్యాం కట్టడంతో ఈ పుణ్యక్షేత్రం కృష్ణానదిలో కలిసిపోయి 8 నెలల పాటు నీటిలో ఉంటుంది. ఆ తర్వాత 4 నెలలు మాత్రమే భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. దర్శన మాత్రంతోనే సర్వ పాపాల్ని హరించే పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది సంగమేశ్వరాలయం. కర్నూలు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలంలో కొలువై ఉంది సంగమేశ్వరాలయం. ఈ క్షేత్రంలో పరమశివుడు సంగమేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నాడని స్కంద పురాణంలో ప్రస్తావన ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టే కృష్ణానది సముద్రంలో కలిసే వరకు 30కి పైగా సంగమాలున్నాయి. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరిణి, భీమరథి వంటి 6 నదులు కలిసి ఇక్కడ భవనాసి నదిలో కలుస్తుండటంతో ఈ క్షేత్రం సప్తనది సంగమమైంది. ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో నీట మునిగి మార్చిలో బయటపడ్డం ఈ క్షేత్రం ప్రత్యేకత. 8 నెలలు కృష్ణమ్మ వడిలో ఉండి బయటకొచ్చే సంగమేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. పూజా కార్యక్రమాలు చేస్తూ మనమంతా కూడా అందరికీ సంగమేశ్వరాలయం నీళ్లలో మునిగింది, బయటపడింది అనే సమాచారాన్ని అందరికి అందించడము, నీళ్లలో మునిగేటప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడికి రావడము, బయటపడిన తర్వాత వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చి సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. భారతదేశంలోనే ఎక్కడా కూడా లేనటువంటి ఆధ్యాత్మిక శక్తి గలది సంగమేశ్వరం. ఇక్కడ కొద్దిగా పూజ చేసినా కూడా వెంటనే ఫలితాన్ని ఇచ్చేది సంగమేశ్వరం. పురాణాల ప్రకారం ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ఇక్కడికి వచ్చారట. నదీ ప్రాంతం కావడంతో ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని ధర్మరాజు భావించాడు. కాశీకి వెళ్లి శివలింగాల్ని తేవాల్సిందిగా భీమసేనుణ్ణి ధర్మరాజు ఆజ్ఞాపించాడని చెబుతారు. ముహూర్త సమయం దాటిపోతుందన్న పురోహితుల సలహాతో పక్కనే ఉన్న వేప చెట్టును నరికి శివలింగం ప్రతిష్ఠించారట. అయితే భీమసేనుడు ఆగ్రహించి కాశీ నుంచి తెచ్చిన శివలింగాల్ని దూరంగా విసిరేశాడట. అలా అవి సోమేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరంగా రూపొందాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా భీమేశ్వరుణ్ణి దర్శించిన తర్వాతే సంగమేశ్వర స్వామి వద్దకు వెళతారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ప్రతిరోజు ఇక్కడ పూజలు జరిగేవి. శ్రీశైలం నిర్మాణం తర్వాత బ్యాక్ వాటర్ కారణంగా ఈ దేవాలయం ముంపుకు గురవుతుంది. దేవాలయం మళ్లీ మార్చిలో ప్రత్యక్షమయ్యాక పరిశుభ్రం చేసి పూజలు ప్రారంభిస్తారు. ఇక్కడి శాసనాల ప్రకారం 8-9 శతాబ్దాల నాటికే ఇక్కడ ఆలయం ఉంది. విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చెబుతారు. ఏడాదిలో ఎక్కువ కాలం నీటిలో ఉండడంతో ఆలయం శిథిలావస్థకు చేరుతోంది. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంగమేశ్వరాలయాన్ని పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు.